ప్రజలందరికీ విజ్ఞప్తి. మరొక 2 మాసాలలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు. ఇది జనవరి 16, 17 ఇప్పుడు తారీఖులు. మోస్ట్‌లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అయిపోవచ్చు. ఫిబ్రవరి, మార్చ్ దాదాపు 2.5 నెలల, 3 నెలల వ్యవధి. నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి 2, 3 వారాల్లో వస్తుందని అందరూ అంటా ఉన్నారు. ఏదేమైనా ఒక 10 రోజులు అటు ఇటు ఇట్లనే జరగబోతాయి. నేను మీకు చేస్తాండే విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషన్ తన విధులను వేగవంతం చేస్తూ వస్తుంటుంది. అన్ని కోణాలలో 2 నెలలుగా, 3 నెలలుగా ఆ ప్రాసెస్ ప్రారంభమైంది. ప్రజలకు మీకు తెలియదు. ఓటర్ లిస్ట్ నమోదు చేయడం, చేర్పులు, మార్పులు, తర్వాత ఎక్కడెక్కడ పోలింగ్ సెంటర్సు, ఎన్ని పోలింగ్ సెంటర్సు, దానికి ఎంతమంది పీఓలు ఉండాలి, అధికారులు, తర్వాత ఏ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ సెంటర్లు, ఇట్లా అన్ని ఎన్నికల కమిషన్ గత 2 నెలలుగా మన కోసం ఆ పని చేస్తూ వస్తుంది. మీరు ఓటు వినియోగించుకునే దానికోసం. ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే విలువైనటువంటి అంశం ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా, బాధ్యతగా వినియోగించుకోవడమే. స్వేచ్ఛను కలిగించడం ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. బాధ్యతను నిర్వర్తించడం ఓటర్ల యొక్క పాత్ర. దీనికోసమే ఈ ప్రక్రియ అంతా, మీకోసమే. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మీకు ఇబ్బంది కలిగే అంశాలు జరుగుతూ వస్తుంటాయి ప్రతిసారి. అంటే ఉదాహరణకు, డబ్బులు మీరు ఎక్కడైనా నగదు డబ్బును క్యారీ చేసేటప్పుడు పట్టుకోవడము, సంబంధించిన బిల్లులు మీరు చూపించినప్పుడే విడుదల చేయడం, లేదంటే ఆ డబ్బును సీజ్ చేసి పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్కు తిరుపతికి అప్పచెప్పడం, మళ్ళీ మీరు తిరుపతికి పోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోయి ఆ డబ్బుకు సంబంధించిన బిల్లులు మీరు ప్రొడ్యూస్ చేసి, ఇదిగో ఈ డబ్బు నేను భూమి అమ్మితే వచ్చింది, లేకుంటే ఈ బ్యాంకులో డ్రా చేస్తే వచ్చింది అని చెప్పి మీరు వాటిని మీరు చూపించిన తర్వాతనే డబ్బును మీకు రిలీజ్ చేస్తారు. ఇటువంటి వ్యవహారాల్లో ఈసారి కాస్త ముందు నుంచి జరుగుతుంది. ఇంకా ఒక 20 రోజులు, నెల రోజుల నుంచే జరుగుతుంది. ప్రొద్దుటూరులో కూడా మన ఒక 2-3 రోజుల కిందట కొంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారంగల దగ్గర 35 లక్షల రూపాయల డబ్బును సీజ్ చేసినారు. ఒక బంగారు వ్యాపారస్తుంది. ఏమి అక్రమమైన డబ్బు కాదు, అన్యాయం డబ్బు కాదు, ఎన్నికల కోసం కాదు. కానీ డిస్టర్బెన్స్, వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తుంది. మళ్ళీ దాని బిల్లులు తీసుకొని తిరుపతికి పోవడము, వాళ్ళకి ఏదన్నా అవసరం ఉండడం, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను వేగవంతం చేసిన నేపథ్యంలో పోలీసులు అటువంటి చర్యలకు ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తులై మీ నగదు డబ్బును క్యారీ చేసేటప్పుడు అందుకు సంబంధించినటువంటి పత్రాలను మీ దగ్గర పెట్టుకుంటేనే నగదు డబ్బుతో బయటికి రండి. ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మీరు ఒక 50,000 రూపాయల కంటే మించి మీ జోబీలలో క్యారీ చేయకుండా అంత బ్యాంకు ద్వారానే మీ యొక్క లావాదేవీలు నిర్వహించినట్టయితే మీ యొక్క దినచర్యలో వ్యాపారానికి సంబంధించి కానీ, కుటుంబానికి సంబంధించిన అవసరాలకు కానీ, డబ్బు విషయంలో మీకు ఇబ్బందులు, అసౌకర్యం జరగకుండా ఉంటుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొకటి, డబ్బులు కాకుండా ఇంకా మిగతా ఎవరైనా ఏదైనా మద్యము బాటళ్ళు కానీ, వెపన్స్ కానీ, ఇట్లా వెపన్స్ ఎవరైనా లైసెన్స్డ్ వెపన్స్ ఉండే వాళ్ళైతే తప్పకుండా పోలీస్ స్టేషన్లలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది పోలీసులే తీసుకుంటారు. 3 బాటలకు మించి ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంది. ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా మీరు 3 బాటలకు మించి ఎవరి దగ్గర క్యారీ చేస్తానే మీరు పట్టుకోండి, కేసులు నమోదు చేయండి. అనంతపురం జిల్లాలో ఇన్ని కేసులు పెట్టినారు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ని కేసులు పెట్టినారు అని చెప్పి వీళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తారు ఎక్సైజ్. అందుకే ఎవరైనా మద్యం సేవించే వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అజాగ్రత్తతో మీరు 3 బాటలకు మించి తీసుకుపోయి ఎన్నికల కమిషన్ యొక్క విధులకు ఆటంకం కలిగించినారు అని చెప్పి కేసులు నమోదు చేయడం వలన మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. మనం కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎన్నికల కమిషన్కి కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ, పోలీసు వారికి కానీ
మనం అవకాశం ఇచ్చినోళ్ళం కాము. మనం అసౌకర్యానికి గురిగాము. దయచేసి ప్రజలు ఎన్నికలు అయిపోయేంత వరకు, మరీ ముఖ్యంగా డబ్బుల విషయంలో అయితే మటుకు జాగ్రత్త వహించాలని, 50,000కు మించి తీసుకుపోయే డబ్బును జాగ్రత్తగా అందుకు సంబంధించిన బిల్లులను పక్కన పెట్టుకొని పోవాలని, అదే సందర్భంలోనే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ నెల గడువు ఉంది కాబట్టి, ఈ నెల లోపలనే మీరు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి వ్యాపారం చేసుకునే వారిని, సహజమైనటువంటి సామాన్యులను, కుటుంబ అవసరాల కోసం 10 లక్షలు, 5 లక్షలు పెళ్లిళ్లనో, పేరంటాలనో, వస్తువుల కొనుగోలునో, ఇల్లు కట్టుకునేవాడు సరుకులకు వస్తువుల కోసమనో, ఇట్లా రకరకాల అవసరాల కోసం పోతానో, అప్పు చెల్లించేవాడు అప్పు చెల్లించే విషయంలోనో ఇట్లాంటి ఉన్నప్పుడు అంత మీరు ఉక్కుపాదాన్ని మోపి సామాన్యులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని కూడా విజ్ఞప్తి చేస్తాను పోలీసులు వినయపూర్వకంగా. అంత అవసరం లేదు. కనీసం ఎన్నికల నోటిఫికేషన్ దాకన్నా మీరు అంత సీరియస్గా చర్యలు తీసుకోకుండా ప్రజల జీవన గమనానికి, జీవన విధానానికి అసౌకర్యాన్ని కల్పించకుండా ఉండాలని చెప్పి వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొక్కసారి ప్రజలకు నా హృదయపూర్వకమైన విజ్ఞప్తిది, మీరు అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులకు దగ్గర కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి. చంద్రబాబు నాయుడు గారిపై అవినీతి నిరోధక చట్టాన్ని ఉపయోగించి నమోదు చేసిన కేసులు ఏవైతే ఉన్నాయో, ప్రజల యొక్క సొమ్మును ప్రభుత్వంలో ఉండి స్వాహా చేసినాడని చెప్పి ఏ కేసులు అయితే నమోదైనాయో, అందులో ఆయన 52 రోజులు రిమాండ్కి పోయి ఇచ్చినాడు. గగ్గోలు పెట్టినాడు ఆయన. ఆ 52 రోజులు నేను నేరం చేయలేదు అని కాదు, ఆయన గగ్గోలు పెట్టింది. విచిత్రం ప్రజలు తెలుసుకోవాలి. ఈ సెక్షన్ నాకు వర్తించదు, 17A నాకు వర్తించదు. ఎప్పుడే కానీ మీరు గమనించండి ప్రజలారా, నేను నేరం చేయలే అని చెప్పలే ఆయన. ఈ సెక్షన్ నాకు వర్తించదు, ఈ సెక్షన్ నాకు వర్తించదు అంటాడు. దాని మీద కింది కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టుకు కూడా పోయి క్వాష్ పిటిషనే వేసినాడు. తన రిమాండ్ రిపోర్టు చెల్లదు, తనను అక్రమంగా రిమాండ్కి పంపించినారు, ఆ రిమాండ్ రిపోర్ట్ను క్వాష్ చేయమని వేసినారు. సుప్రీంకోర్టులో 2 జడ్జీలు ఉండే చోట ఇద్దరు భిన్నాభిప్రాయం వ్యక్తపరిచినప్పటికీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఒకటే అభిప్రాయం చేసినారు. 17Aకి అయితే ఒకరు వర్తిస్తుంది అన్నారు, ఒకరు వర్తించదు అన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్ విషయంలో మాత్రం ఇద్దరు ఒక అభిప్రాయం చెప్పినారు. ఏమని? రిమాండ్ రిపోర్టును క్వాష్ చేసేదానికి కుదరదు, రిమాండ్కు పంపడం అనేది సహజమే, గవర్నర్ యొక్క అనుమతి లేనప్పటికీ కూడా రిమాండ్కు పంపకూడదని రూల్ అయితే లేదు, ఏసీబీ కోర్టుకు రిమాండ్ పంపే అధికారం ఉంది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వారికైనా మరొకరికైనా అర్థం కావాల్సినది ఏంటంటే, చంద్రబాబు గారి పైన నమోదు చేసిన కేసులు చట్టబద్ధమైనటియే, చంద్రబాబు గారిని రిమాండ్ పంపడం అన్నది చట్టబద్ధతే, చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెట్టినది అంతా కూడా నిష్ప్రయోజనమే. ఇది సుప్రీంకోర్టు తెలిసినది. ఇంకా భారతదేశంలో ఇంతకంటే వేరే కోర్టు లేదు, ఇంకా సుప్రీంకోర్టే ఉండేది, అయిపోయింది. అంటే ఈ భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, చంద్రబాబు నాయుడు గారి యొక్క రిమాండు చట్టబద్ధత, యొక్క అరెస్టు చట్టబద్ధత అని చెప్పి ఇచ్చింది. ఇది ఎవరికి విజయమో, ఎవరికి పాక్షిక విజయమో, ఎవరికి శాశ్వత విజయమో ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ముందుకు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సంఘాలు గుద్దుకుంటున్నారు. ఇది మాకు పాక్షిక విజయము, ఇది మరొక విజయము. ఎట్లా విజయం అవుతుంది మీకు? 17A వర్తించదని ఇద్దరు ఇచ్చినారా? వర్తిస్తుందని ఇచ్చినారా? మీ రిమాండ్ రిపోర్ట్ చెల్లదని ఇచ్చినారా? ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పినారా? రిమాండ్ చేయకూడదు అన్నారా? ఇంకా స్పష్టంగా జడ్జి గారు చెప్తున్నారు, 17A అనేది నేరస్తులను సంరక్షించడానికి కాదు అని చెప్తున్నారు. దాంట్లో చాలా కీలకమైన మాట. ఆ సెక్షన్ వచ్చినదే నేరస్తులను సంరక్షించడానికి కాదు, అందులో ఉండే చిన్న చితగా వెసులుబాటును తీసుకొని నేరస్తులను సంరక్షించే విధానానికి పూనుకోవడం అనేది మంచి చర్యలు కాదు. అవినీతి నిరోధక చట్టం ప్రకారము తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఎవరికైనా, ప్రభుత్వంలో ఉండే ఉన్నతాధికారులైనా పాలకులైనా అవినీతికి పాల్పడినప్పుడు భయం ఉంటుంది అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క కేసు నమోదు, అరెస్టు చట్టబద్ధత, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఆయన భవిష్యత్ కాలంలో
తప్పనిసరిగా కోర్టులో న్యాయ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కొన్ని సంవత్సరాలు ఆయనకు శిక్ష పడి జైలుకు కూడా పోతాడు. తప్పదు. కొన్ని సంవత్సరాలు జైలు జీవితం అయితే ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది మరొక సంవత్సరమా, 2 ఏళ్ళ, ఏదేమైనప్పటికీ నా అభిప్రాయం ప్రకారం అయితే శేష జీవితం జైల్లోనే గడుపుతాడు ఆయన, సెంట్రల్ జైల్లోనే శేష జీవితం.